వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ ఆదివాసీ జీవితాల్లో మావోల అలజడి. జిల్లాలో మావోయిస్టులు లేకుండా కట్టడి చేస్తామన్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటన. ఆగస్టు 15 వరకు వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఖమ్మం జిల్లా గోవిందరాల గ్రామంలో గ్రామస్తుల ఆందోళన. బురదమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన. నిర్మల్ జిల్లా బెల్లాల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కడెం మండలానికి 2 పంటలు పండేలా సదమట్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామని వెల్లడి. శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం. కరోనా అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం. కరోనా దెబ్బకు బోసిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్. ఉప్పుటేరు కాలువ పొంగి పొర్లడంతో మత్స్యకారుల ఆనందం. డీటెయిల్స్ చూస్తే ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో ఆదివాసీ జీవితాల్లో అలజడి సృష్టించడానికి మావోలు ప్రయత్నిస్తున్నారు. మైలారపు భాస్కర్ అలియాజ్ ఆడేళ్లు నేతృత్వంలో 5గురు మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించారు. మావోయిస్టులు ప్రవేశించారని గుర్తించిన పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రతి క్షణం వారి కదలికలను గుర్తిస్తూ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లు చేపట్టామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో ఆదిలాబాద్లో మళ్ళీ నక్సలైట్స్ భాస్కర్ నేతృత్వంలో మళ్ళీ ఎంటర్ అవడం అనేది చాలా శోచనీయం. ప్రజలందరూ కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండాలి. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. వారెవరు కూడా ప్రజలెవరు కూడా ముఖ్యంగా ఆదివాసీలు ఎవరు కూడా ఈ నక్సలైట్లకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను. అయితే ఈ నక్సలైట్లను పట్టుకోవడానికి ఈరోజు దాదాపుగా 500 మంది స్పెషల్ పోలీసు అంటే బాగా వెల్ ట్రైన్డ్ గ్రేహౌండ్స్ దళాలు, టీఎస్ఎస్పి దళాలు, అట్లాగే ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, లోకల్ పోలీసు అంతా కలిపి ఒక 500 మందిని ఈ కోంబింగ్ ఆపరేషన్స్లో పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళని పట్టుకుంటాం, చట్టం ముందు వాళ్ళని నిలబెడతాం. ఈ ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ కూడా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఎక్కడ కూడా మనకి ఈ నక్సలైట్ యాక్టివిటీ లేకుండా 100% పూర్తి స్థాయిలో త్వరలోనే కంట్రోల్ చేస్తాం అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయితే ప్రజలు పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకొని ఇక్కడ నక్సలైట్లకి తావు లేకుండా మళ్ళీ వాళ్ళు హింసకు పాల్పడకుండా వారెవరికి కూడా ఎలాంటి సపోర్ట్ బేస్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి సహకారం కూడా అందించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి నేను వారికి మనవి చేస్తూ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు కూడా నక్సల్ మూవ్మెంట్ విషయంలో చాలా మెలకువతో ఉన్నారు. రానున్న కాలంలో త్వరలోనే ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంను సందర్శించుకున్న జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి అధికారులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. వైకుంఠధామం కొరకు గ్రామస్తులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఆగస్టు 15 వరకు వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు 100 కుటుంబాలకు రావడం లేదని, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు చెరువులోకి రావడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, ఎంఆర్ఓ మహేశ్వర్, ఎంపీడీఓ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, మండల కోఆప్షన్ మెంబర్ ముకీద్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక 2-3 గంటలు పొద్దున 10 తర్వాత పొలం పనులకు వెళ్తా ఉంటున్నారు. 7 నుంచి 10 వరకు చేసినా కొంత అట్లా కూడా గిట్టుబాటు. కాకపోతే మీ కూలీ అంత పడదు, తక్కువ వస్తుంది. అదే అంటున్నాను, నోళ్ళు పోనీయండి. మిగతా వాళ్ళు మీరు 7 నుంచి 12, 1 గంట వరకు మీకు ఓపిక ఉన్నంత వరకు చేస్తే ఇంకెక్కువ పడుతుంది. 230 కట్ ఆఫ్ అని ఏం కాదు, కెన్ బి మోర్ దాన్ దట్ ఆల్సో.
సాగర్ మొక్కలు 2-3 రకాల మొక్కలు పెడతారు. మధ్యలో వాడుకుంటారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని బెల్లాల గ్రామంలో రైతుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. చిట్యాల, బెల్లాల, పెద్ద బెల్లాల, మర్రిగూడెం తదితర గ్రామాలకు ఈ సబ్స్టేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. విద్యుత్ శక్తిలో రైతులకు కరెంటు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే మన రాష్ట్రం ఏదైనా ఉంటే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు కాబట్టే ఈరోజు రైతు కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టే రైతుకి ఇంత సంతోషంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇలా ఉచితంగా కరెంట్ ఇవ్వడం మూలంగా ప్రతి ఒక్క రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే నీళ్లు సరిగా ఉంటే 5 ఎకరాల పంట పండించుకుంటున్నాడు. అంతా మొదలు 2 ఎకరాలు వేసుకుంటే ఎన్ని గంటలు వస్తుండే కరెంటు ఎవరు కూడా లెక్క తెలియకపోతుండే. ఇదే ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఫోన్ చేస్తే పైకి వెళ్ళిపోయింది అంటుంది. పైకి వెళ్ళంటే రామగూడెంకి వెళ్ళి, ఇక రామగూడెం చెప్పినాక మనకు జవాబు లేదు. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఈ ప్రాంతం అంతా నిర్మల్ జిల్లాకు, నిర్మల్ దగ్గర బొప్పారం వెలుమల్లో 400 kV సబ్స్టేషన్ నిర్మాణం అయిపోయింది 1200 కోట్ల రూపాయలతోని. కరెంట్ ఇప్పుడు డైరెక్ట్ రామగూడెం నుంచి ఇక్కడ చూఉంటుంది. ఇక రామగూడెం అని చెప్పే అవకాశం ఉండదు. ఇక కరెంటు మనకు ఖచ్చితంగా మన నిర్మల్ జిల్లాలో కరెంట్ ఎప్పటికి ఉంటుంది. ఇక రైతులకు కానీ ఇక్కడ ఎటువంటి లో వోల్టేజ్ రాకుండా మరి సమస్యలు ఉండకుండా ఈ సబ్స్టేషన్ 1,20,00,000 రూపాయలు పెట్టి మనం నిర్మాణం చేసుకున్నాము. ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంది. రైతులందరూ కూడా దీన్ని ఏదైతే గ్రామం మీదకి వెళ్ళి వీడీసీ వాళ్ళు కానీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అప్పుడు జడ్పీటీసీ ఉండే, మరి ఇక్కడ ప్రభుత్వ స్థలం కొద్దిగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా కొనిచ్చిందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉదయపూర్వకంగా వీడీ సభ్యులకు, రైతులకు కృతజ్ఞతలు. ఆ తోమ కూడా పెట్టినారు. మరి ఈ విధంగా మనకు సహాయం చేసే కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం అంతే తప్ప ఇక వేరే కాదు. మనకు ఇంకొకటి ఏంటంటే మనకు రేపు భవిష్యత్తులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆల్రెడీ సంవత్సరం క్రితమే నీళ్లు అక్కడ తెచ్చి పెట్టాం, కానీ ఇప్పటిదాకా పోచంపాట్లో బటన్ వస్తలేదు, నీళ్లు పోసుకోలేదు. ఎందుకంటే ఆ నీరు మనకు పైకి వెళ్ళే మనకు వానకాలం పంటలు పండే వరకు అక్కడ డ్యామ్ నిండిపోయినది. రెండవ పంటకు బ్రహ్మాండంగా మీకు సాదర్మాట్ కింద కడెం ఖానాపూర్ మండలకు దాదాపు 15 నుంచి 20,000 ఎకరాలకు మరి అందరు కూడా పంటలకు ఇవ్వడం జరిగింది. నీరు ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాలేదు. ఎప్పుడు అడితే అప్పుడు నీళ్లు ఆ వడ్యాల దగ్గర ఎస్కేప్ రెగ్యులేటర్ నుంచి ఆ వాగుల నుంచి మనము డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి రేపు రాబో రోజులలో అక్కడ మనకి ఏదైతే ఆ పొనకల దగ్గర మనకు గేట్లు పెట్టేసి అక్కడ సరిపోతే అక్కడ ప్రతిసారి అక్కడ ఉండే నీరు 1 TMC కంటే ఎక్కువ నీళ్లు అక్కడ ఆగి ఉంటాయి. 1.5 అంటే అంత పెద్ద మరి అక్కడ నీళ్లు ఉంటే 1 TMC నీళ్లు 20,000 ఎకరాలకు పార్కం వస్తుంది. 1.5 TMC ఉంటుంది. ఇక అక్కడ నీళ్లకు మనకి ఈ సాదర్ మాటకు నీళ్లు లేవని మన భవిష్యత్తులో చూసే అవసరం మనకు కూడా కనపడది.
ఒక్కడే సపోర్ట్ కొడుతున్నాడు. ఒక్కడితో లేదా ఆ మాస్క్ కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక్కడే సపోర్ట్ కొట్టాడు. అంటే రైతు ఎట్లా ఉంటుందో అనేది ఆయన ఒక్కడే తెలుసు, మీరు ఎవరో తెలియదు. నీళ్ళు ఎత్తే వారించుకుంటుంది తప్ప ఏం అవసరం లేదు. ఆ విధంగా మరి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, మిట్టదొడ్డి, బల్గెర, బోయలగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వినియోగదారుల చైర్మన్ గట్టు తిమ్మప్ప, జెడ్పీ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రైతులకు ప్రభుత్వాలు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచి రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు మౌలిక వసతులను ఏర్పాటు చేసి గ్రామాలు అభివృద్ధి కొరకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ సుమతి, సర్పంచ్లు, అధికారులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేది మన ఎంట్రన్స్ లే కనిపించాలి. ఒక దురదృష్టంగా, ఎందుకంటే కాంట్రాక్టర్లు పనిచేయడం వల్ల కొంత ఇబ్బందికరమైంది తప్ప ఖచ్చితంగా ఈ గ్రామానికి పెద్ద భవిష్యత్తు ఉంది. రాష్ట్రంలో తెలంగాణలో ఎంట్రన్స్ పాయింట్ ఇది బలిగేరు అనేది మన తెలంగాణ రాష్ట్ర ముఖద్వారం లెక్క. ఈ ముఖద్వారం ఎంత మంచి గొప్పగా ఉంటే మన రాష్ట్ర అభివృద్ధి కూడా అంత గొప్పగా అభివృద్ధి కనిపిస్తుందని తెలియజేస్తూ, ఖచ్చితంగా నా వంతు సహా లైటింగ్ కానీ అదేవిధంగా డబుల్ రోడ్ కానీ నాకు కూడా ఎప్పుడు ఆలోచన రాలేదు. మళ్ళీ ఈరోజు సభాముఖంగా మన గౌరవ హనుమంత్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది డబల్ రోడ్ చేసి డివైడర్స్ చేసి మంచిగా బ్రహ్మాండంగా ఈ ఎంట్రన్స్ పాయింట్ ని మన తెలంగాణ అభివృద్ధి ఇక్కడికెళ్ళే కనిపించారు. కర్ణాటక వెళ్ళి ఎవరు వచ్చినా మళ్ళీ ఇక్కడికెళ్ళి ఈ విధంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలోనే. ప్రతి ఒక్కరు గౌరవంగా ఉన్నాము. ఈరోజు రైతులు ఎక్కడ పోయినా మీరు తెలంగాణ అంటే మీ దగ్గర కరెంటు బాగుంటుందట కదా, మీ దగ్గర రైతులకు 5,000 ఇస్తారంట కదా అని పక్కన మనం కర్ణాటక పోయినా చెప్తారు. అంటే ఈ రోజు ఎంత గొప్పగా మనం గర్వంగా మేము తెలంగాణ అని చెప్పుకునేంత గర్వంగా తెచ్చిన బాధ్యత చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలబడుతూ ప్రతి విషయంలో ఏమైనా కళ్యాణ లక్ష్మి కానీ అదే పెన్షన్స్ కానీ ఏవి కానీ ఆపకుండా కూడా చేసిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. మళ్ళా ఈరోజు 16వ తారీఖు అనుకుంటా, వచ్చే నెల 17వ తారీఖు ఈ 10 రోజుల తర్వాత నీళ్లు కూడా ఒక 2 TMCలు వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక TMC నీళ్లు మన రాలంపాడు రిజర్వాయర్లో రావడం జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో మనం ఈ నీళ్లు ఇడ్చుకొని పంటలు కూడా ఈసారి ముందున్న భవిష్యత్తులో అంటే బిఫోర్గా అందరు నారలు కూడా చాలా మంది పోసుకున్నారు. బిఫోర్గానే నీళ్లు వస్తాయి. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా 2 పంటలకి అందరు కూడా సహకరించి మీరందరూ కూడా రైతులు ఏ బోరు కూడా కాలువల మీద తిరగకుండా కూడా ఒక సిస్టమేటిక్ గా నీళ్లు ఇచ్చుకోవడం, తక్కువ నీళ్లతోన మనం ఎక్కువ పంటలు 4 TMCలు ఉన్నా కూడా మనం 1,00,000 ఎకరాల ఈసారి పంటలు తీసినాం. అదేవిధంగా ఈసారి కూడా సహకరించండి రైతులు. ఖచ్చితంగా మీకు 2 పంటలు పండించే బాధ్యత నాది. ఖచ్చితంగా 2 పంటలకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే కొందరు ముందర పోయేతోళ్ళని కూడా నీళ్లు మీరు ఎవరెవరు అడ్డగట్టలేదు. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో రోడ్ల దుస్థితిపై అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రోడ్డు మరమ్మతులు చేపట్టడం లేదని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బురదమయంగా మారిన రహదారిపై వాహనాలను అడ్డుకుని నాట్లు వేశారు. వర్షాకాలంలో బురదమయంగా మారిన రహదారితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించాలని జెడ్పీటీసీ ప్రవీణ్ నాయక్ కోరారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దండి ముత్యంరాజు మాట్లాడుతూ ఇటీవల ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కె కోటేశ్వరరావుపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడులను ఖండించిన కేకేఆర్ పై ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారిపై చట్టరీత్యా చర్యలకు ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి కడకుంట్ల జగదీశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట సాయికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రసూల్, కోశాధికారి జితేందర్, గౌరవ సలహాదారు కనికరపు లక్ష్మణ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించడంలో భాగంగా 13వ తారీఖు ఉదయం ఖమ్మం జిల్లాకు వెళ్ళినటువంటి ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోటేశ్వరరావు సార్ మీద కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని చాలా రకాల నిరాధారమైనటువంటి, అసత్యమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి చాలా రకాల పోస్టులను సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఒక జర్నలిస్టు ఎవరైనా కావచ్చు కాక, జర్నలిస్టు యూనియన్లు కానీ, అసోసియేషన్లు కానీ, సంఘాలు కానీ ఉన్నాయని జర్నలిస్టుకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి మాత్రమే తప్ప వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడు అంటే అతని డెవలప్మెంట్ను ఎట్లాగైతే ఒక్కడు పైకెదుగుతుంటే 10 మంది లాగుతున్నట్టుగా లాగడం అనేటువంటిది అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖలన్నీ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాదు ప్రజాప్రతినిధులే కావచ్చు, అధికారులే కావచ్చు, బయట కొంతమంది బ్లాక్ మెయిలర్సే కావచ్చు, విలేకరుల మీద ఈ మధ్య దాడులకు ఎగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ వారి యొక్క సర్వస్వాన్ని కూడా, కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం ఫలంగా పెట్టేసి చాలామంది జర్నలిస్టుల సోదరులు కూడా చనిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా అన్నిటినీ వదిలేసి ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టేసి సమాజం కోసం, సమాజంలో వాస్తవాలను మాత్రమే బయటకి చూపించడం కోసం ఈ జర్నలిస్టులు కష్టపడుతున్నారు. అలాంటి జర్నలిస్టులను మీద దాడులు చేయడం అనేటువంటిది ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ముందు తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. అందులో భాగంగానే N24 న్యూస్ ఛానల్ మీద బురద జల్లేటువంటి విధంగా చాలా తప్పుడు ప్రకటనలు మనం చూస్తున్నాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, దేశంలో ఉన్నటువంటి ఏ పత్రిక కానీ, ఏ మీడియా ఛానల్ కానీ యాడ్స్ లేకుండా నడవవు. ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా రిపోర్టర్ అనే ప్రతి వ్యక్తి యాడ్ చెల్లించే ఉంటాడు. ఇప్పటికి మేము చెల్లించే వచ్చినాం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ అనో, డైరీ అనో ఎంతోంత యాడ్ ఇస్తూనే ఉంటాం. సంస్థను బతికిస్తుంటాం. సంస్థ ద్వారా కొద్దో గొప్ప మనం కూడా కొంత ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా మనము ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంతేగాని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రజాప్రస్థానం అనేటువంటి ఒక పట్నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ నిజమైనటువంటి జర్నలిస్టులను తప్పుదోవ పట్టిస్తూ, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని అభ్యంతరకరమైనటువంటి పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి కామెంట్స్ మా జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని కామెంట్ చేసి ఉన్నారు. సో అది తగదని మేము భావిస్తున్నాం. రేపొద్దున మీకు కూడా ఏదైనా సమస్య రావచ్చు. ఒక జర్నలిస్ట్గా మీ దగ్గర కూడా. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం రేపుతోంది. శ్రీశైలంలో ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం దేవస్థానం వైద్యశాల వైద్యుడితో పాటు 3 సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. శ్రీశైలం మండలంలోని ఇప్పటి వరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో వారం పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఒకే రోజు 13 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు కరోనా పరీక్షలను వేగవంతం చేశారు. కరోనా అనుమానితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఏమి కావచ్చు, కాకపోవచ్చు, ఎంపీగా ఉన్నోడికి ఏమి రావద్దు ఏమి కావచ్చు, కాకపోవచ్చు, ఎంపీగా ఉన్నోడికి కరోనా అన్ని రంగాలను దెబ్బతీసింది. ఒక పక్క ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా ఇంకా తేరుకోలేదు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్ది ఇదే పరిస్థితి. గతంలో ఆకివీడు మార్కెట్ నిత్యం వ్యాపారులతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో ఆకివీడు చేపల మార్కెట్కు సెలవు ప్రకటించారు. రవాణా సదుపాయం అంతగా మెరుగుపడకపోవడం, కరోనా భయం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు ఆకివీడు చేపల మార్కెట్కు రావడం లేదు. దీంతో హోల్సేల్ చేపల మార్కెట్ ఖాళీగా దర్శనమిస్తోంది.
అయితే ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు కాలువ పొంగి పొర్లడంతో మత్స్యకారులు ఆకివీడు వద్ద చేపల ఉత్పత్తి సంపదను పెంచుకుంటున్నారు. భారీగా చేపలు రావడంతో మత్స్యకారులు చేపల వేటను కొనసాగిస్తున్నారు. ప్రాంతం మొత్తం 2 రోజుల నుంచి వర్షాలు కదండి. 2 రోజుల వర్షాల కారణంగా కొల్లేరు ప్రాంతం మొత్తం మునిగిపోయిందండి. చెరువులు పొలాలన్నీ మునిగిపోయినాయి. దాని ద్వారా చేపలన్నీ ఇలా ఉప్పుటేరు కాలంలోకి ఎక్కేయడం వల్ల మేమందరం వలలు వల వేసుకొని చేపలు అమ్ముకున్నాం. సంచారం ఉందా వాని దగ్గర పాస్తం చేయాలన్నా చేపలు ఉన్నాయమ్మా వచ్చేసింది చేపలు భారీగా పడుతున్నారు రాంటి. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులో కరోనా నిబంధనలు గాలికి వదిలిపెట్టారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆర్టీసీలో కరోనా నియంత్రణ చర్యలు నామమాత్రంగా మారాయి. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి నాయుడుపేటకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ముగ్గురు ఉన్న సీట్లలో ఇద్దరు కూర్చోవలసిన సీట్లలో ఒక్కరినే కూర్చోబెట్టాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి అన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతించారు. ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా ప్రయాణికులను అనుమతించారు. ఇలా అనుమతించడం కూడా కొందరు ప్రయాణికులు ప్రశ్నించినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించడానికి నిరాకరించారు. మీరే కరోనా అంటారు. గుళ్ళో కూర్చొని గుళ్ళో నిలవనీరు, బస్సులో మటుకు పై పైన పడొచ్చా? అది కాదు, బస్సులో మటుకు పై పైన 4-5 కూర్చోవచ్చా? ఇప్పుడు కరోనా ఉండదా? సీఎం ఏం చెప్పలే. ఇప్పుడు చెప్పిందా మేడం గారు ఇద్దరేనానని? సీఎం ఏంటంటే చెప్పేదా? బస్సులో ఒకరికి శానిటైజర్ ఇలా మాస్క్ లేకుండా వస్తా ఉన్నారు. కరోనా నేను అడుగుతున్న బస్సులో ఒకటే కరోనా కరోనా ఆర్డినరీలో లేదని చెప్పారా? మేము వచ్చింది యాడ్ నుంచి వచ్చింది తెలుసా? అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులకు ఆశాజ్యోతి అంబేద్కర్ గృహంపై జరిగిన దాడిని ఖండించిన నేతలు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివాసం రాజగృహం పైన మరి ఈ మధ్యకాలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గృహం పైన దాడి చేయడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు ఖండించడం జరిగింది. ఇవాళ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, నాగేశ్వర శైలజ గారి పిలుపు మేరకు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అలాగే సిటీ కాంగ్రెస్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మీ ద్వారాగా నేను తెలియజేసేది ఏంటంటే మరి భారతీయ జనతా పార్టీ ఈవేళ ఒక నాయకుడు తప్పు చేస్తే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు దేశద్రోహం కింద అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజగృహం మీద దాడి జరిగితే దీన్ని మీరు ఏ విధంగా పరిగణన తీసుకుంటారు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి మీరు వ్యతిరేకం. ఆయన రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది ఆర్ఎస్ఎస్ ఎప్పుడో.
ఈ భారత రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోనన్నారు వాళ్ళు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఈ భారతీయ జాతీయ జెండాను కూడా యాక్సెప్ట్ చేయనన్నారు. ఇది ముమ్మాటికి నిజం. అయితే అటువంటి మనోభావాలు కలిగిన వ్యక్తులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసం మీద దాడి జరిగింది. భౌతికమైన దాడులు ఈవేళ భవిష్యత్తులో అంబేద్కర్ యొక్క వారసులపైన, అంబేద్కర్ యొక్క భావజాలను అనుభవించే వ్యక్తులపైన ఈ సమాజం మీద ఈ విధమైన దాడులు జరుగుతాయి. దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈవేళ భారతీయ జనతా పార్టీ యొక్క దుశ్చర్య వెనకండి ఇది ఆడించి ఇది నామమాత్రంగా ఎవరినో అరెస్ట్ చేసి మేము దోషులను అరెస్ట్ చేసామంటే కుదరదు. దీనికి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి ఇమ్మీడియట్గా. దేశ ప్రజలకి ఈవేళ భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టే, అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగితే రాజ్యాంగాన్ని దాడి చేసినట్టే, రాజ్యాంగాన్ని కూలీ చేసినని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము పూర్తిగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తాం. విజయనగరం జిల్లాలో బీజేపీ అభ్యర్థిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర కోశాధికారి, విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జి సన్యాసరాజు అన్నారు. కార్పొరేటర్పై వైఎస్ఆర్ పార్టీ గూండాలు హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తీరు ఇలా ఉంటే కింది స్థాయి అధికారులు దాడి విషయంలో ఇంకెలా స్పందిస్తారని అన్నారు. అయితే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు నిందితుడు సుమారు 29 కత్తిపోట్లు, తలపై 15, కుడి చెయ్య అన్ని వేళ్ళు కూడా కోసివేయబడి చెయ్య పూర్తిగా ఎక్కడికక్కడ కత్తిరించబడి ఈ కుడి చెయ్య పనికిరాని విధంగా మొత్తం శరీరం అంతా కూడా కత్తిపోట్లతోని మరియు ఈ డంబుల్స్ తీసుకొచ్చి అతని నెత్తి మీద కొట్టి ఈ బుర్ర కపాలం పగిలిపోయే విధంగా పగిలింది. అలాగే ఈ జబ్బ కింద ఇక్కడ కొట్టడం వల్ల ఇదంతా కూడా పగిలిపోయింది. ఈ రకంగా అతనికి సుమారుగా ఇవాళ ఒక 10 లక్షల రూపాయల ఖర్చుతో అన్ని రకాల ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ రకమైన ఒక హత్యా ప్రయత్నం విషయంలో మీ అందరం కూడా ఎస్పీ గారిని కలిసేటప్పుడు ఎస్పీ గారు చాలా మామూలుగా ఇది వారి కుటుంబ సమస్య, వారి కుటుంబంలోనే అది సమసిపోతుందని అనుకుంటున్నాం. సాక్షాత్తు ఓ జిల్లాకి పోలీసు అధికారి అయి ఉండి ఒక వ్యక్తిపై హత్యా ప్రయత్నం జరిగి ఈ కాల నారాయణరావు గారి భారతీయ జనతా పార్టీ సంబంధించిన పోటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ ఆదివాసీ జీవితాల్లో మావోల అలజడి, జిల్లాలో మావోయిస్టులు లేకుండా కట్టడి చేస్తామన్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటన, ఆగస్టు 15 వరకు వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఖమ్మం జిల్లా గోవిందరాల గ్రామంలో గ్రామస్తుల ఆందోళన, బురదమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన. నిర్మల్ జిల్లా బెల్లాల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కడెం మండలానికి 2 పంటలు పండేలా సదమట్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామని వెల్లడి. శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం, కరోనా అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం. కరోనా దెబ్బకు బోసిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్, ఉప్పుటేరు కాలువ పొంగి పొర్లడంతో మత్స్యకారుల ఆనందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ గీతం.